కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను జయశంకర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును పార్టీ శ్రేణుల మధ్య కట్ చేసి స్వీట్స్ తినిపించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. ఈ వేడుకల్లో వారి వెంట పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి 54వ జన్మ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు జన్మదిన కార్యక్రమాలు గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. రాహుల్ గాంధీ తాత నెహ్రూ గాంధీ తాతతో 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఈ భారతదేశానికి ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఈరోజు ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం నెహ్రూ కుటుంబం. వారి వారసులు ఈరోజు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చేసినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం. ఈరోజు రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా అవకాశం 2 సార్లు వచ్చిన మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చి ఈ దేశము బాగుపడాలని, భారతదేశంలో ఉన్నటువంటి పేద, బిక్కి, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం. రాహుల్ గాంధీ గారు ఇంకా ఈ జన్మదిన వేడుకలు ఇంకెన్నో జరుపుకొని రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా అయ్యి వారి యొక్క సేవలు పేదలకు, ఈ భారతదేశ ప్రజానికానికి అందించాలని వారికి ఆ భగవంతుడు మరి అన్ని శక్తులను ఇచ్చి ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, అదేవిధంగా మరి సక్సెస్ఫుల్గా ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా రాహుల్ గాంధీ గారు రాబోయేటువంటి రోజుల్లో నిరంతరం ప్రజాసేవకుడిగా ఉంటూ కాబోయేటువంటి ప్రధానిగా వారి యొక్క భగవంతుడు వారికి ఆయుష్ను ఎక్కువ పెంచి జన్మదిన వేడుకలు ఇంకా ఎక్కువ జరుపుకునే విధంగా ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటూ భూపాలపల్లి నియోజకవర్గంలోని జిల్లాలోని ప్రజలందరూ కూడా వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు.